హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే 23 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఇక్కడ మనము లాస్ట్ క్లాస్లో వ్యాక్సిన్స్ గురించి అండ్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లకి సంబంధించి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగిందండి. 1 by 1 మనం ఇప్పుడు చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు వైరస్ యొక్క ప్రోటీన్ డిఎన్ఏ ఉపయోగించి తయారు చేయబడతాయి. ఎస్, స్టేట్మెంట్ 1 అనేది మనకి కరెక్ట్ అండి. జనరల్గా ట్రెడిషనల్ వ్యాక్సిన్స్లో మనకి కిల్డ్ వైరస్ కానీ లేదా వీకెన్ చేసిన వైరస్ని కానీ ఉపయోగించి వ్యాక్సిన్స్ని డెవలప్ చేస్తారు. అయితే ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లో వైరస్ యొక్క జెనెటిక్ మెటీరియల్, ఎస్పెషల్లీ కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుంటే ఎంఆర్ఎన్ఏలో స్పైక్ ప్రోటీన్ ఉపయోగించి ఈ కోవిడ్-19కి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఈ విధంగా వైరస్ యొక్క జెనెటిక్ మెటీరియల్ ఆర్ ప్రోటీన్ ఉపయోగించి ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అనేవి డెవలప్ చేయబడతాయి. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఇక్కడ సెకండ్ 1 చూడండి. ఈ వ్యాక్సిన్లు కొన్ని వైరల్ ప్రోటీన్లను ఉత్పత్తి చేసేలాగా శరీరాన్ని ప్రేరేపిస్తాయి. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి. మనకి ఇక్కడ ఈ ఎంఆర్ఎన్ఏ ఆర్ మెసెంజర్ ఆర్ఎన్ఏ ఏం చేస్తుందండి? ఈ వ్యాక్సిన్ సెల్స్కి మెసేజ్ అందిస్తుంది. ఏం మెసేజ్ ఇస్తుందండి? ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో వైరస్ యొక్క ప్రోటీన్, అలాంటి సిమిలర్ కాపీస్ని సెల్స్ డెవలప్ చేసేలాగా ఇక్కడ ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏ అనేది సెల్స్కి మెసేజ్ ఇస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? సెల్స్ ఎక్కువ సంఖ్యలో ఈ వైరల్ ప్రోటీన్లని ఉత్పత్తి చేస్తాయి. వెంటనే ఇమ్యూనిటీ సిస్టమ్ ఏం చేస్తుంది? ఆ వైరల్ ప్రోటీన్లని అడ్డుకోవడం కోసం యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తుంది. ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా రియల్గా వైరస్ ఎంటర్ అయినా కూడా ఆటోమేటిక్గా మన బాడీలోకి ఈ యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి ఆ వైరస్ని ఇమీడియట్గా కిల్ చేస్తాయి. ఈ విధంగా మనము రియల్ డిసీజ్ నుంచి కాపాడబడతాం. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 and 2 బోత్ ఆర్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ 1 ఐటీఐల పురోగతితో నైపుణ్యాభివృద్ధి. ఈ ఆర్టికల్ ముఖ్యంగా వొకేషనల్ ట్రైనింగ్ యొక్క ఇంపార్టెన్స్, అలానే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ దిశగా తీసుకుంటున్న చర్యల గురించి డిస్కస్ చేస్తుంది అండి. ముఖ్యంగా ఇది ఎకానమీ టాపిక్లో స్కిల్ డెవలప్మెంట్ కంటెక్స్ట్లో ఇంపార్టెంట్. సెకండ్ 1 మన దళాలు పాకిస్తాన్ను మోకాళ్లపై నిలబెట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల ఒక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేయడం మనం చూసాము. భారతదేశం ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ యొక్క సక్సెస్ గురించి ప్రధాని గారు ఈ వ్యాఖ్యలు చేయడం మనం చూడవచ్చు. థర్డ్ 1 మారిషస్కు చాగోస్ దీవులను అప్పగించిన బ్రిటన్. హిందూ మహాసముద్రంలో ఉన్న చాగోస్ దీవులు ఇప్పటి వరకు బ్రిటిష్ సావర్నిటీ కంట్రోల్లో ఉండేవండి. ఇప్పుడు దానిని మారిషస్కి అందించడం జరిగింది. బ్రిటిష్ తన సావర్నిటీ హక్కులని వదులుకోవడంతో ఇప్పుడు ఈ చాగోస్ దీవులు మారిషస్ యొక్క సార్వభౌమాధికారంలోకి వస్తాయి. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ ఇండియన్ ఓషన్లో ఈ చాగోస్ ఐలాండ్స్ అనేవి చాలా స్ట్రాటజిక్ లొకేషన్లో ఉన్నాయి కాబట్టి ఇండియాకి కూడా ఇది చాలా చాలా కీలకమైన విషయం. అండ్ ఫోర్త్ 1 శరవేగంతో సాగుతున్న అంతరిక్ష కేంద్రం మరియు గగన్యాన్ ప్రాజెక్టులు. మనకి ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ అయిన గగన్యాన్ కావచ్చు, భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏదైతే BAS మనము ఎస్టాబ్లిష్ చేస్తున్నామో 2035 నాటికి. సో ఇవన్నీ కూడా శరవేగంతో సాగుతున్నాయి అని ఇస్రో చైర్మన్ వెల్లడించడం జరిగింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ 1 కాలుష్య ఉద్గార నియంత్రణ లక్ష్యాల సాధన దిశగా భారత్ ఏవైతే లక్ష్యాలు ఏర్పరచుకుందో, ఎయిదర్ నెట్ జీరో కావచ్చు ఆర్ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడం కావచ్చు, ఇవన్నీ కూడా సరైన దిశలోనే ఉన్నాయి అని ఇటీవలి కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దానికి సంబంధించి మనకి ఇది ఎన్విరాన్మెంట్ కంటెక్స్ట్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఐటీఐల పురోగతితో నైపుణ్యాభివృద్ధి. ఈ ఆర్టికల్ ముఖ్యంగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐస్ గురించి, అలానే ఈ ఐటీఐల యొక్క అప్గ్రేడేషన్ కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేషనల్ స్కీమ్ ఫర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దామండి.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జాబ్ మార్కెట్ అనేది మారిపోతూ ఉందండి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీలు రావడంతో చాలా ఐటీ సెక్టర్ లాంటి జాబ్స్ కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ వృత్తిపరమైన విద్యలలో శిక్షణను అందించి భవిష్యత్తు ఉద్యోగరంగ మార్కెట్లకి భారతీయ యువతను రెడీ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక నూతన స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా 1000 పారిశ్రామిక శిక్షణా సంస్థలను అంటే ఐటీఐలను సంస్కరించడానికి భారత ప్రభుత్వం సిద్ధమైంది. నైపుణ్యాభివృద్ధికి 5 ఉత్కృష్ట నైపుణ్య శిక్షణా కేంద్రాలను స్థాపించాలని నిర్ణయించింది. అంటే నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ సంస్థలని స్థాపించడం ద్వారా భారతీయ యువత యొక్క నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశంగా చెప్పవచ్చు. దీనికోసం సుమారు 60,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించనున్నారు అండి. ముఖ్యంగా మానవ వనరుల అభివృద్ధి కోసం ఈ ఐటీఐ అప్స్కిల్లింగ్ ఆర్ అప్గ్రేడేషన్ని ఈ పథకంలో భాగంగా చేయడం జరిగింది. ఈ పథకం వృత్తి విద్యను పారిశ్రామిక అవసరాలతో అనుసంధానించడం ఇటు విద్యార్థులకు అటు పారిశ్రామికవేత్తలకు కూడా ఉపయుక్తమవుతుంది. దీనికోసం భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, కాన్పూర్, లుధియానాలలో 5 జాతీయ స్థాయి ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్లో భారతీయ యువత యొక్క స్కిల్ని అభివృద్ధి చేయడం కోసం ఈ స్కీమ్ని లాంచ్ చేశారు అండి. ముఖ్యంగా ఈ నేషనల్ ఎక్సలెన్స్ సెంటర్స్ ద్వారా భవిష్యత్తులో ఉపయోగపడే ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాలలో అధునాతన నైపుణ్యాలపై దృష్టి సారిస్తాయి. ఇవన్నీ భారతదేశ దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలుగా కూడా చెప్పవచ్చు. ఇది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అండి. ఇటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత మొత్తాన్ని భరిస్తాయి. అలానే పరిశ్రమల నుంచి కూడా సహకారం లభిస్తుంది. అండ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయిన ఏడీబీ, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్, అలానే వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా కొంత నిధులు అనేవి లభిస్తాయి ఈ పథకం కోసం. అయితే ఈ పథకం ఇప్పుడు లాంచ్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఆలోచిస్తే జాబ్ మార్కెట్లో మనము ప్రస్తుతం ఐటీ, సాఫ్ట్వేర్ రంగాలలోనే ఎక్కువ ఉద్యోగాలు లభ్యమవుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి నూతన సాంకేతికతల వలన ఉన్న జాబ్లు కూడా పోయే ప్రమాదంలో ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఆ మార్కెట్లో జాబ్స్ క్రియేషన్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వెల్డింగ్, ప్రెసిషన్ మెషినరీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ రిపేర్, సోలార్ ఇన్స్టాలేషన్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాలలో వృత్తి శిక్షణకు నిపుణులకు భారీ గిరాకీ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకు శిక్షణను ఇవ్వడము, 50,000 మంది బోధకులను తయారు చేయడము ఈ నేషనల్ ఎక్సలెన్స్ సెంటర్స్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పవచ్చు. ఈ నైపుణ్యాలలో యువతని తీర్చిదిద్దడం మనకి సాకారం అయితే ప్రపంచంలో ఎక్కడైనా పోటీ పడగలిగే అధునాతన శ్రామిక సృష్టిని భారతదేశం సృష్టించడానికి సాధ్యమవుతుంది. ముఖ్యంగా భారతదేశం యొక్క డెమోగ్రఫిక్ డివిడెండ్ని అందిపుచ్చుకోవాలి అంటే మన భారత జనాభాలో సుమారు 50% 30 ఏళ్ల లోపు వారే ఉన్నారు. కాబట్టి ఈ శ్రామిక శక్తిని మనము సరి అయిన మార్గంలో మనము స్కిల్లింగ్ అండ్ అప్స్కిల్లింగ్ చేయడం ద్వారా ఈ శ్రామిక శక్తిని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే డెమోగ్రఫిక్ డివిడెండ్ యొక్క ఫలాలని మనము అందిపుచ్చుకోగలుగుతాం. దానికోసం ముఖ్యంగా ఈ వృత్తి విద్య శిక్షణలలో నైపుణ్యాలని అందించడం చాలా చాలా కీలకమండి. అందులో ఈ నేషనల్ స్కీమ్ ఫర్ ఐటీఐ అనేది ప్రధాన భూమిక పోషించనుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దళాలు పాకిస్తానును మోకాళ్లపై నిలబెట్టాయి. రాజస్థాన్ పర్యటనలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆ దేశ వైమానిక స్థావరాలను మన వాయుసేన ధ్వంసం చేసిందని ఆపరేషన్ సింధూర్ యొక్క సక్సెస్ గురించి ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనించవచ్చు. ముఖ్యంగా ఉగ్రవాదానికి భారతదేశం యొక్క సమాధానం భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఉంటుంది అని ఆయన తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. అలానే సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషించినంత కాలం పాకిస్తాన్తో ఎటువంటి చర్చలు ఉండవని, ముఖ్యంగా పాకిస్తాన్తో వాణిజ్యం కానీ చర్చలు కానీ ఉండవు. ఒకవేళ చర్చలు అంటూ జరిగితే అది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పైనే ఉంటుంది అని మోడీ చాలా స్పష్టంగా ఆయన ఇక్కడ వివరించడం జరిగింది. అదేవిధంగా సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు తెలిపినంత కాలం కూడా సింధు జలాల ఒప్పందం సుప్త చేతనావస్థలోనే ఉంటుంది అని, అంటే అది డార్మెంట్ స్టేజ్లోనే ఉంటుంది. ఏ విధమైన చర్చలు కూడా
ఆ ఇండస్ ట్రీటీ మీద కూడా ఉండవు అని ప్రధాని స్పష్టం చేశారు. అండ్ వన్ మోర్ కీ హైలైట్ ఈ పర్యటనలో ఏంటి అంటే సుమారు 18 రాష్ట్రాలలో 103 అమృత్ భారత్ స్టేషన్లను ఈ పర్యటనలో భాగంగా వర్చువల్గా ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఈ అమృత్ భారత్ స్టేషన్స్ స్కీమ్కి సంబంధించి కీ పాయింట్స్ మనం చూస్తే ఎయిమింగ్ టు రీడెవలప్ 1275 స్టేషన్స్ అక్రాస్ ద కంట్రీ బై ఇంప్రూవింగ్ ప్యాసింజర్ ఎమ్యూనిటీస్ అండ్ ల్యాండ్స్కేపింగ్. ఈ భారతదేశ వ్యాప్తంగా 1275 రైల్వే స్టేషన్స్లో ప్యాసింజర్స్ యొక్క సదుపాయాలను మరియు ఆ రైల్వే స్టేషన్స్ యొక్క రూపురేఖలను మెరుగుపరచడం కోసం ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా డెవలప్మెంట్ ఆఫ్ స్టేషన్స్ ఆన్ ఏ కంటిన్యూస్ బేసిస్, నిరంతరంగా ఎప్పటికప్పుడు మెరుగుపరచడము. అండ్ వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అట్ ఈచ్ స్టేషన్, ఒక రైల్వే స్టేషన్లో ఒక ప్రోడక్ట్ని విస్తృతంగా ప్రచారం చేయడం, అంటే లోకల్ ఆర్ట్ కావచ్చు, లోకల్ ప్రొడక్ట్స్ కావచ్చు, అక్కడ గిరాకీ ఏర్పడడం కోసం వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ని అక్కడ లాంచ్ చేయడము. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ లాంచెస్ అండ్ బిజినెస్ మీటింగ్స్ ఎట్ స్టేషన్స్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని కల్పించడం ద్వారా బిజినెస్ మీటింగ్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ లాంటి వాటిని కూడా ఏర్పాటు చేసుకునే విధంగా రైల్వే స్టేషన్స్ని తీర్చిదిద్దడం జరుగుతుంది అండి. ముఖ్యంగా గివింగ్ ఏ డిస్టింక్ట్ ఐడెంటిటీ టు ద ఫెకేడ్ ఆఫ్ ఈచ్ స్టేషన్ రిఫ్లెక్టింగ్ ద లోకల్ ఆర్ట్ అండ్ కల్చర్. ఒక రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఆ రైల్వే స్టేషన్ లోపలికి వెళితే ఆ ప్రాంతం యొక్క కల్చర్ మరియు ఆ ప్రాంతం యొక్క లోకల్ ఆర్ట్ అనేది ప్రజలకి అర్థమయ్యే విధంగా ఆ రైల్వే స్టేషన్స్ యొక్క రూపురేఖల్ని మార్చేందుకు ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనేది మనకి లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లైక్ సీసీటీవీ ఇన్స్టాలేషన్స్ కావచ్చు, ఎస్కలేటర్స్, బిల్డింగ్ ఎలివేటర్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రైల్వే స్టేషన్స్లో ఏర్పాటు చేయనున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మారిషస్కు చాగోస్ దీవులను అప్పగించిన బ్రిటన్, ఒప్పందాన్ని స్వాగతించిన భారత్. చాలా కాలం నుంచి ఈ చాగోస్ ఐలాండ్స్ అనేవి న్యూస్లో ఉన్నాయండి. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలోని చాగోస్ దీవులపై బ్రిటన్ తన సార్వభౌమత్వాన్ని మారిషస్కు బదిలీ చేసే ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ఈ మేరకు చారిత్రక ఒప్పందంపై తాను సంతకం చేసినట్లు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ గురువారం ప్రకటించారు. దీంతో సుమారు 2 శతాబ్దాలుగా ఆ ద్వీప సముదాయంపై తమ ఆధిపత్యాన్ని బ్రిటన్ వదులుకున్నట్లు అయింది. ఈ చాగోస్ ఐలాండ్స్ గురించి మనము డీటెయిల్డ్గా చూస్తే ఇది ఒక ఐలాండ్ గ్రూప్. ఇది మాల్దీవ్స్కి 500 కిలోమీటర్ల దూరంలో ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉంది అండి. ఇది చాలా కాలం అన్ఇన్హాబిటెడ్, అంటే ఎటువంటి ప్రజలు కూడా అక్కడ నివసించేవారు కాదు. అయితే 18వ సెంచరీలో ఫ్రెంచ్ ఈ ద్వీప సముదాయాన్ని కలనైజ్ చేయడం జరిగింది. లేటర్ దీనిని బ్రిటిష్ వాళ్ళకి దారాదత్తం చేసింది. తర్వాత ఈ బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీ పేరుతో ఈ చాగోస్ ఐలాండ్స్ని సెంట్రల్ పార్ట్గా బ్రిటిష్ అక్కడ తన సార్వభౌమాధికారాన్ని నిలుపుకుంది. ఇప్పుడు ఈ బ్రిటిష్ ప్రభుత్వం తన సార్వభౌమత్వాన్ని వదులుకుని హిందూ మహాసముద్రంలో ఈ చాగోస్ ఐలాండ్లు అనేవి చాలా స్ట్రాటజిక్ లొకేషన్లో ఉన్నాయండి. ముఖ్యంగా ఈ దీవులలో అతిపెద్దదైన డిగో గార్సియా నేవీ బాంబర్ స్థావరాలతో వ్యూహాత్మక స్థానంలో ఉంది. తాజా ఒప్పందం ప్రకారం ఆ దీవి భద్రతకు బ్రిటన్ బాధ్యత వహించనుంది. దీంతోపాటు ఆ స్థావరాన్ని, ఏదైతే డిగో గార్సియా స్థావరం ఉందో ఆ స్థావరాన్ని కనీసం 99 ఏళ్లకు లీజుకు తీసుకుని మారిషస్కు ఏడాదికి $136 మిలియన్ చెల్లించనుంది. అమెరికా దళాలు నిర్వహిస్తున్న ఈ రక్షణ స్థావరం భవిష్యత్తులో బ్రిటన్, అమెరికా భద్రత, నిఘా కార్యకలాపాలలో కీలకం కానుంది అని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. చాగోస్ దీవులను బ్రిటన్ మారిషస్కు అప్పగించడాన్ని భారత్ కూడా స్వాగతించింది. ముఖ్యంగా ఇండియన్ ఓషన్ రీజియన్లో రీజనల్ స్టెబిలిటీ కోసం ఈ మార్పు అనేది చాలా కీలకమండి. అందుకే భారతదేశం కూడా దీనిని స్వాగతిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శరవేగంతో సాగుతున్న అంతరిక్ష కేంద్రం గగన్యాన్ ప్రాజెక్టులు, ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడి. సో భారతదేశం యొక్క ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్టులైన భారతీయ అంతరిక్ష స్టేషన్ BIS అండ్ గగన్యాన్ ప్రాజెక్టులు చాలా శరవేగంతో సాగుతున్నాయి అని ఇస్రో చైర్మన్ వెల్లడించారు అండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మన దేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సొంత అంతరిక్ష కేంద్రం గగన్యాన్ ప్రాజెక్టు పనులు శరవేగంతో ముందుకు సాగుతున్నాయి. అలానే ప్రతిపాదిత అంతరిక్ష కేంద్రం బరువు సుమారు 50 టన్నుల వరకు ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు.
భారత అంతరిక్ష పరిశోధనలో గగన్యాన్ ఓ మైలురాయిగా మారనుందని కూడా ఆయన ఇక్కడ పేర్కొనడం చూడవచ్చు. అలానే ప్రస్తుతం చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 ప్రాజెక్టులపై ఇస్రో కృషి చేస్తుందని తెలిపారు. జపాన్ భాగస్వామ్యంతో చేపడుతున్న చంద్రయాన్ 5లో 6,400 కేజీల ల్యాండర్, 350 కేజీల రోవర్ చంద్రుడిపైకి పంపనున్నామని, మరియు వాటి జీవితకాలం 100 రోజుల పాటు ఉంటుందని ఆయన వివరించారు. మనకి చంద్రయాన్ 3లో ప్రగ్యాన్ రోవర్ కావచ్చు, విక్రమ్ ల్యాండర్ కావచ్చు, కేవలం 14 ఎర్త్ డేస్కి మాత్రమే అవి పనిచేయడం చూసాము. ఇప్పుడు చంద్రయాన్ 5లో సుమారు 100 రోజుల పాటు ఈ ల్యాండర్ మరియు రోవర్ వర్క్ చేసే విధంగా ఈ చంద్రయాన్ 5ని డిజైన్ చేస్తున్నారు. అలానే ఇండియా యొక్క ఓన్ స్టేషన్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ అయిన భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేది కూడా చాలా చాలా కీలకంగా మారనుందండి భవిష్యత్తులో. దీనికి సంబంధించి మనం ఇటీవల డాకింగ్ మరియు అన్డాకింగ్ ప్రక్రియను కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ BASలో 5 మాడ్యూల్స్లో మనము ఈ BASని అభివృద్ధి చేస్తామండి. అందులో ఫస్ట్ మాడ్యూల్ అయిన BAS1 అనేది 2028 లోపు లాంచ్ చేయాలి అని టార్గెట్గా ఫిక్స్ చేయడం జరిగింది. 2035 నాటికి మనము సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఇస్రో కృషి చేస్తుంది. ముఖ్యంగా మైక్రోగ్రావిటీ బేస్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ కోసం ఈ భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేది చాలా చాలా కీలకంగా మారనుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కాలుష్య ఉద్గార నియంత్రణ లక్ష్యాల సాధన దిశగా భారత్ CEEW AEE విశ్లేషణలో వెల్లడి. కాలుష్య ఉద్గారాల తీవ్రతను 2005 నాటి స్థాయిలతో పోలిస్తే 2030 నాటికి 45% మేర తగ్గించాలన్న తన లక్ష్య సాధన దిశగా భారత్ ముందుకు సాగుతుంది అని ఒక విశ్లేషణలో వెల్లడైంది. ప్రస్తుత ఒరవడి ఇలాగే కొనసాగితే విద్యుత్ రంగం నుంచి వెలువరిస్తున్న ఉద్గారాలు 2030 నాటికి 48% నుంచి 57% మేరకు తగ్గే అవకాశం ఉంది అని ఈ విశ్లేషణలో తెలుస్తుందండి. అయితే 2070 నాటికి ఉద్గారాలను పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యాన్ని సాధించాలి అంటే విధానపరమైన చర్యలు అవసరమని ఈ సంస్థలు పేర్కొన్నాయి. 2070 నాటికి మనము నెట్ జీరో సాధించడానికి మనము కొన్ని ప్రణాళికలు అయితే రూపొందించుకున్నాము. వీటిని విధానపరంగా మరిన్ని చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ నెట్ జీరో టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని ఈ విశ్లేషణలో సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఈ నెట్ జీరో లక్ష్యాలను మరింత సమర్థవంతంగా సాధించడం కోసం కాలుష్య కారకుల మీద మరింత ఎక్కువ పెనాల్టీ మూల్యం చెల్లించాల్సి రావడం, విద్యుత్ ధరలలో సంస్కరణలు, కాలుష్య రహిత సాంకేతిక పరిజ్ఞానానికి ఆర్థిక సాయం అందించడము, విద్యుత్ సామర్థ్య పెంపుదల అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ లాంటి వాటిని మనము ఈ విధానపరమైన చర్యలు తీసుకున్నప్పుడే ఈ నెట్ జీరో టార్గెట్స్ని 2070 నాటికి మనం సాధించడానికి అవకాశం ఉంటుంది అని ఈ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2024లో 18,200 హెక్టార్ల సహజ సిద్ధ అడవులను కోల్పోయిన భారత్. న్యాచురల్ ఫారెస్ట్స్ సహజ సిద్ధంగా మానవ ప్రమేయం లేకుండా ఏర్పడిన అడవులను మనము సహజ సిద్ధ అడవులు అంటాము. అలాంటి సహజ సిద్ధ అడవులు చాలా దట్టంగా చాలా జీవ వైవిధ్యంతో కలిగి ఉంటాయండి. మ్యాన్మేడ్ ఫారెస్ట్ కావచ్చు, సోషల్ ఫారెస్ట్, అగ్రో ఫారెస్ట్ ఇవన్నీ వేరు. బట్ సహజ సిద్ధంగా వచ్చే న్యాచురల్ ఫారెస్ట్స్ వేరు. ఇలాంటి సహజ సిద్ధ అడవులను 2024లో భారతదేశం 18,200 హెక్టార్ల మేరకు కోల్పోయిందని ఒక అధ్యయనంలో మనం ఇక్కడ చూడవచ్చు. గ్లోబల్ ఫారెస్ట్ వాచ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ యొక్క అధ్యయన నివేదిక ప్రకారం 2002 నుంచి 2024 వరకు దేశంలో 3,48,000 హెక్టార్ల తేమతో కూడిన ప్రాథమిక అడవులను కోల్పోవడం జరిగింది. 2023లో దేశం కోల్పోయిన ప్రాథమిక అడవుల విస్తీర్ణం 17,700 హెక్టార్లు కాగా 2022లో అది 16,900 హెక్టార్లు, 2021లో 18,300 హెక్టార్లు చొప్పున తేమతో కూడిన ప్రాథమిక అడవులను భారతదేశం కోల్పోయింది అని ఈ అధ్యయనంలో వెల్లడించడం చూసాం. అలానే రాష్ట్రాల వారీగా మనం చూసినప్పుడు దేశంలో 2001 నుంచి 2024 మధ్య అస్సాం అత్యధికంగా 3,40,000 హెక్టార్ల చెట్లను కోల్పోయింది. తరువాతి స్థానంలో మిజోరాం 3,34,000 హెక్టార్లు, నాగాలాండ్ 2,69,000 హెక్టార్లు, మణిపూర్ 2,55,000 హెక్టార్లు, మేఘాలయ 2,43,000 హెక్టార్ల చెట్లను కోల్పోయాయి. ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటి అంటే
జూమ్ కల్టివేషన్ లేదా మనము దీనిని ఏమంటాము పోడు వ్యవసాయ పద్ధతులు అంటాము. ఇలాంటి వాటి వలన కూడా మనము ఈ సహజ సిద్ధ అడవుల్ని కోల్పోతూ ఉన్నాం. అదేవిధంగా యుఎన్ఎఫ్ఏఓ ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం 2015 నుంచి 2020 అంటే 5 సంవత్సరాల కాలంలో భారత్ ప్రపంచంలోనే అత్యధిక అటవీ నిర్మూలన రేటును కలిగి ఉన్న దేశాలలో 2వ స్థానంలో ఉంది. ఎక్కువగా అడవులు కోల్పోతున్న దేశాలలో సెకండ్ ప్లేస్లో భారతదేశం నిలిచింది అని యుఎన్ఎఫ్ఏఓ సంస్థ వెల్లడించడం కూడా ఇక్కడ చూడవచ్చు. దేశం సంవత్సరానికి 6,68,000 హెక్టార్ల అడవిని కోల్పోతుంది అని ఈ సంస్థ వెల్లడిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పత్రికా స్వేచ్ఛకు విఘాతం. మనకి రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుందండి ఎవ్రీ ఇయర్. ఆ నివేదిక ప్రకారం అనేక దేశాలు ప్రెస్ ఫ్రీడమ్లో ఏ స్థానంలో ఉన్నాయనేది ఇక్కడ గణాంకాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ విధానాలలోని లోటుపాట్లను ప్రజలకు తెలియజెప్పి వారిని చైతన్యవంతం చేసే పత్రికలపై చాలా చోట్ల ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 56% ప్రజలకు నెలవైన 42 దేశాలలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. 2024తో పోలిస్తే ఈ ఏడాది 180 దేశాలకు సంబంధించిన పత్రికా స్వేచ్ఛ సూచీలో ఇండియా 8 స్థానాలు మెరుగుపడింది. లాస్ట్ టైం మనము 159వ స్థానంలో ఉంటే ప్రస్తుతం 2024 నివేదిక ప్రకారం 151వ స్థానంలో ఉన్నాం. హైయెస్ట్ కేటగిరీలో అంటే బెటర్ ర్యాంకింగ్లో నార్వే మొదటి స్థానంలో ఉండగా ఎస్తోనియా, నెదర్లాండ్స్, స్వీడన్ తొలి 4 స్థానాలలో నిలిచాయి. ఈ ఏడాది ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో పలు తూర్పు దక్షిణాసియా దేశాల ర్యాంకులు, ఇవి కేవలం ఈస్ట్ అండ్ సౌత్ ఏషియా కంట్రీస్ గురించి మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. అందులో మనం ర్యాంకింగ్ని చూస్తే దక్షిణ కొరియా 61వ స్థానంలో, జపాన్ 66వ స్థానంలో, నేపాల్ 90వ స్థానంలో, అంటే మన నైబర్ కంట్రీ అయిన నేపాల్ కూడా మనకంటే బెటర్ పొజిషన్లో ఉంది. మంగోలియా 102వ స్థానంలో, మాల్దీవులు 104వ స్థానంలో ఉండగా శ్రీలంక 139వ స్థానంలో ఉంది. భూటాన్ 152వ స్థానంలో ఉండగా పాకిస్తాన్ 158వ స్థానంలోను, చైనా 178వ స్థానంలో ఉంది. చైనాలో చాలా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి ప్రెస్ మీద. సో 180 దేశాలలో చైనా 178వ స్థానంలో ఉండడం ఇక్కడ మనము గమనించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 2065 కోట్లతో పారిశ్రామిక నోడ్ల అభివృద్ధి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ కారిడార్స్ యొక్క అభివృద్ధికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అండి. రాష్ట్రంలో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక నోడ్లను 2065 కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ కూడా ఆమోదించింది. ఓర్వకల్లు నోడ్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి 1,120.81 కోట్లు, కొప్పర్తిలో 944.30 కోట్లను ఖర్చు చేయనుంది. ముఖ్యంగా ప్రాజెక్టు మొదటి దశలో సర్వే కావచ్చు, డిజైన్లు, నిర్మాణము, టెస్టింగ్, రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు, వంతెనలు, పార్కుల్లోని పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరా పనులు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, విద్యుత్ సరఫరా పనులకు ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. భారతదేశంలో 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్న ఒకే ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది అండి. దానికి సంబంధించి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ గుండా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్తో పాటు చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ సిబిఐసి, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ హెచ్బిఐసి కూడా ఉన్నాయండి. టోటల్గా 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. వీటిలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో 5 నాడ్స్ ఉన్నాయి. వైజాగ్ నాడ్, మచిలీపట్నం నాడ్, దొనకొండ నాడ్, కొప్పర్తి నాడ్ మరియు చిత్తూరు నాడ్. చిత్తూరు నాడ్లో మనము శ్రీకాళహస్తి ఎల్పేరు నాడ్గా పిలుస్తాము. సో ఈ 5 నాడ్లు విసిఐసిలో భాగంగా ఉన్నాయి. అలానే చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో మనకి కృష్ణపట్నం నాడ్ అనేది ఉంటుంది. అండ్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ హెచ్బిఐసిలో ఓర్వకల్ నాడ్తో పాటు హిందూపూర్ నాడ్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో సుమారు 8 నాడ్స్ ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్లో ఉన్నాయి. ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటండి? ఇవి ప్రమోట్ ఇండస్ట్రియలైజేషన్, ఇవి పారిశ్రామికీకరణను ప్రమోట్ చేస్తాయి. అలానే మౌలిక వస్తువుల కల్పనకు ఉపయోగపడతాయి, జాబ్స్ క్రియేషన్కి ఉపయోగపడతాయి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ పెట్టుబడులు ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ కారణంగా మనకి ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. అలానే
ప్రాంతీయ అభివృద్ధికి, రీజనల్ డెవలప్మెంట్కి కూడా ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేవి దోహదపడతాయి. నెక్స్ట్ వన్, సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని చూద్దాము. ఏ రాష్ట్రంలోని డెర్గావ్లో లచిత్ బర్ఫూకన్ పోలీస్ అకాడమీని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు? ఆన్సర్ అస్సాం. అహోం యోధుడు లచిత్ బర్ఫూకన్ పేరు మీద ఈ అకాడమీని ఈశాన్య భారతంలో పోలీసుల శిక్షణను మెరుగుపరచడం కోసం ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. స్వయం ఉపాధి ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పథకం ఏది? ఆన్సర్ రాజీవ్ యువ వికాసం. ఈ పథకంలో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం అందించేందుకు రూపొందించడం జరిగింది. 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించాలి అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి కల్పించి ఆర్థిక సాయం అందించేందుకు, యువతకు ఆర్థిక సాయం అందించేందుకు ఈ పథకాన్ని డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. దేశీయ ఆవు జాతుల అభివృద్ధి పరిరక్షణ కోసం అమలు చేస్తున్న రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకానికి 2021-22 నుంచి 2025-26 వరకు మొత్తం ఎంత కేటాయించారు, ఎంత బడ్జెట్ అనేది కేటాయించారు అనేది చూస్తే 3,400 కోట్ల రూపాయలు ఈ పథకంకి కేటాయించడం జరిగింది. దేశీయ ఆవు జాతుల అభివృద్ధి కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ఉపయోగించి మరియు ఆర్టిఫిషియల్ సెమెన్ లాంటి వాటిని ఉపయోగించడం ద్వారా దేశీయ జాతులను పరిరక్షించడం కోసం ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. నెట్ జీరో లక్ష్యానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలలో ఏది సరైనది ఆర్ సరైనవి? ఇక్కడ నెట్ జీరోకి సంబంధించి ఈరోజు మనము డిస్కషన్ చేయడం జరిగింది అండి. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.